లోకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కల్లా పొయలన్నీ ఓర చూపే చూసను ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఇదిలో డాన్స్ లో కూడా ఇది కొత్త రకం అనమాట. ఇది కరాటే కుంఫు కలిపి. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు కేక్. ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం మీకు అందరికి కిక్ ఇవ్వడానికి ఈటీవీ ప్లస్ లో మేము మీ ముందుకు వస్తున్నాం. అండ్ 2 గ్యాంగ్లు వస్తున్నారు, 4 రౌండ్లు ఆడుతున్నారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తున్నారో వాళ్ళు టైటిల్ గెలుచుకుని వెళ్తున్నారు. అలాగే దాంతో పాటు నా కవితలు కూడా ఈ మధ్యనే పుస్తకం రాశా, నేను నా పైత్యం అని. చాలా వెరైటీగా ఉంది. అందులో మొదటి పేజీలో ఒకటి ఉంది, అది మీకోసం వినిపిస్తాను నేను ఇప్పుడు. పిల్లి మియా ఉంటుంది. థ్యాంక్స్ రోయ్. మేక మే అంటది, కుక్క బౌ అంటుంది. ఇవన్నీ అంటున్నప్పుడు నేను ఏదో ఒకటి అనాలి కాబట్టి కేసీకే కిక్ అన్నాను. ఓకే, నా గోల్ ఇలాగే ఉంటది కానీ ఇవాళ గ్యాంగ్ మాత్రం మంచి కిక్ ఇచ్చేలా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. సో బూచోళ్ళందరూ వచ్చేసారు, వెల్కమ్. సో హైట్ కూడా వేరియేషన్లు చాలా ఉన్నాయి. బేబీ హైట్. యా, కొత్త గ్రాఫ్ ఉంది. సో పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మీరు. నా పేరు పవన్ అన్న, జబర్దస్త్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇంకో కొత్త సీరియల్ యూట్యూబ్ ప్లస్ లో సీరియల్ చేస్తున్నా. వెరీ గుడ్. అండ్ డాన్స్, ఫుల్ డాన్సింగ్ అన్నమాట. చాలా ఇష్టం. షోస్ అవి ఫుల్ అసలు మనస్ఫూర్తిగా చేస్తాను నేను డాన్స్. డాన్స్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. పెళ్ళైందా? పెళ్ళింగ్ అవ్వలేదు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ మీరు? నా పేరు పూజ, నేను మేనేజర్ ఫార్మస్యూటికల్ కంపెనీలో. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అబ్బా పాపం మెలికలు తిరిగింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అనిల్ కుమార్, ఐఎమ్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. నాకు వచ్చి డాన్సర్. ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటారు? మిమ్మల్ని డామినేట్ చేయాలి. మా కడితే కొడదాం అనుకున్నాం. బట్ తప్పకుండా మీరు చేయగలరు, చేయండి. మమ్మల్ని కొట్టక్కర్లేదు. మీరు ఇంకా మాకంటే బాగా పెద్దగా హోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. మీరు చిన్నప్పటి నుంచి ఇదే హైట్, ఈ మధ్యన పెరిగారా? లేలే, కాంప్లైంట్ అయిన వాటి జర హైట్ మిడిల్ కి వచ్చిన దాన్ని మొత్తం చేసి తినేసి అట్లా ఎందులో కలుపుకున్నారు? పాలలో కలుపు? పాలలో కాదు, నీళ్ళలో కలుపుకొని తిన్నా. కాంప్లైంట్ నీళ్ళలో కలుపుకుని తిన్నారా? ఇలాంటి తేడాలు పిల్లలు వింటే అదే చేస్తారు. బట్ వెరీ గుడ్, బాగా గట్టిగా లాగినట్టున్నారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి. సో అండ్ మీరు? నా పేరు మన్విత, నేను బిఎస్సీ హార్టికల్చర్ థర్డ్ ఇయర్. మెల్లగా వెళ్దాం, స్లోగా వెళ్దాం. ఓకే. నా పేరు మన్విత. ఏమిటో? మన్విత. మన్విక. మన్విత. మన్విత. మన్విత, ఎస్ మన్విత. నేను బిఎస్సీ థర్డ్ ఇయర్ హార్టికల్చర్ చదువుతున్నాను. ఓకే. సో ఇంకేం చేస్తుంటారు ఫ్రీ టైం? లిజనింగ్ టు మ్యూజిక్. మ్యూజిక్. పాటలు పాడతారా, ఓన్లీ వింటారా? ఓన్లీ వింటాను. వింటారు. ఎప్పుడైనా ట్రై చేశారా పాడడానికి? ఒకసారి పాడు. మీరు వెళ్ళిపోతారు. పాడుగా చాలా పాడు. మీకు వాళ్ళ ముగ్గురు సపోర్ట్, కోరస్ పాడతారు మీతో పాటు. ప్రదీప్ డాన్స్ ఆడుతాడు. రెడీ? నేను డాన్స్ చేస్తా. నీ జతగా నేనుండాలి, నీ జతలో నేనుండాలి, నీ ఎదగా నేనే మారాలి. సూపర్. ఓకే, సో మీ గ్యాంగ్ కి ఏ పేరు సెలెక్ట్ చేసుకున్నారు? కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క. ఎందుకలాగా? వై?
అంటే కొబ్బరి ఎంత తెల్లగా ఉంటది? నువ్వు కవర్ చేయకు, నీకు నువ్వు ఏదో చెప్పడానికి కవర్ చేయకు. కొబ్బరి ముక్క తెల్లగా ఉంటుందని అందరికీ కొబ్బరి తెలుసు. ముక్క అంటే మేము అందరం కొబ్బరి ముక్కలా ఉన్నాం కాబట్టి కొబ్బరి ముక్క అని సెలెక్ట్ చేసుకున్నాం. పిచ్చి పీక్స్కుంది మీకు నాలాగా. వావ్, ఇదే కావాలి నాకు. ఇట్స్ లైక్ కొబ్బరి చిప్ప, ఇట్స్ కొబ్బరి ముక్క. ఓ వావ్, రెండు మొక్క. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇటు సైడ్ కొబ్బరి మొక్క, మరి ఇటు సైడ్ ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. చూడ పురుగులుండు పిగ్గివాని మదిని బింకమిలాదు విశ్వధావిరామేమా ఉప్పు కప్పు రంగులు కప్పుకుండు చూడ రుచుల తడ వేరు తిరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధావిరామేమా చాలా బాగా డాన్స్ చేసే పోయి అసలు బీభత్సం కుదిరే స్టెప్పులు. వాళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా ప్రేక్షకుల్లా చూశాను, చాలా బాగా వచ్చాయి అసలు. అండ్ మీ డాన్స్ బాగా ఇష్టం అనుకుంటా. కంపోజర్, డాన్స్ కొరియోగ్రాఫర్. బాగా కల్చర్ తీవా, అసలు ఎక్స్పీరియన్స్ కనపడతా అవట్లేదు నాకు. మీ పేరు? విద్దు. యా. అదేంటి సగం బిట్ ఆపేశారు? ఇట్స్ ఫుల్ నేమ్ VIDDU. VIDDU. యా. వై ఈజ్ ఇట్ అలాగా VIDDU వద్దులాగా? I don't know, it's my mommy. మమ్మీ వాళ్ళు అలా ఆలోచించారు, వద్దు ఇంకా చాలు, వీడు చాలు, వద్దు. అంటే ఇప్పుడు మీరు పాస్పోర్ట్ తీసుకున్నా, పాన్ కార్డు తీసుకున్నా అన్నిటి అలాగే ఉంటుంది VIDDU. సో మదర్ టంగ్ ఏంటి? తెలుగు. నేను తెలుగు, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. బట్ ప్రాపర్ మదర్ అండ్ ఫాదర్ కర్ణాటక. వెరీ గుడ్. కర్ణాటక, తెలుగు, హైదరాబాద్ మొత్తం అన్ని కలిసి మొత్తం. ప్యూర్ తెలుగును. యా, చంపేశావు మళ్ళీ. అండ్ మీరు? సహజ న్యాచురల్. సహజ మీ పేరు? ఓ వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? BSc హార్టికల్చర్ 3rd year. ఓకే. సో ప్లాంట్ డాక్టర్, చెట్లను చూసుకోవడం, చెట్లను ఎలా పెంచాలి, ఎవ్రీథింగ్. మాట్లాడుతుంటారు మీరు చెట్లతో? రియల్లీ నిజంగా. ఎందుకంటే చాలా మంది చెట్లు అనేది చిన్న ప్రాపర్టీలా వాడుతూ ఉంటారు ఇళ్లలో, బట్ వాటికి ఒక ప్రాణం ఉంటది. వాళ్ళు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాయి. యూనో వాటికి కూడా ఎండ ఎక్కువైతే కాలుతాయి, వాటికి కూడా నీళ్ళు అన్నారు కదా, సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్స్ అని. ఎస్, వెరీ గుడ్ జాబ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బాగా. అండ్ మీరు? భావన. సహజ భావన. పాటలను ఫీల్. ఇక్కడ ఫీల్ నేచురల్. మీరేం చేస్తుంటారు? హార్టికల్చర్ BSc. ఆవిడ BSc హార్టికల్చర్ చేస్తున్నారు, మీరు హార్టికల్చర్ BSc. రెండు సేమ్ గా ఉన్నాయి కానీ సేమ్ BSc చేశారా? ఓకే. మీరే ఇయర్ చదువుతున్నారు? 3rd year. సేమ్. ఎన్ని సబ్జెక్ట్స్ మిగిలే ఇంకా? ఇప్పటికైతే అన్ని కవర్ అయినాయి. కవర్ అయిపోయి. నేను కూడా అంతే, నేను రాసినవన్నీ కవర్ చేశా. సో ఫ్రీ టైం ఉంటుందా మీకు? చాలా. ఓహో, ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏం చేస్తుంటారా ఫ్రీ టైమ్ లో? నార్మల్ గా తిని పడుకో. తింటూ పడుకుంటూ ఉంటారు ఎక్కువ టైము. అప్పుడప్పుడు బోర్ కొడితే కాలేజ్కి వెళ్తారు. వెరీ గుడ్ అమ్మా, ఇదే కంటిన్యూ చేయండి. తర్వాత ఎలాగో చేయనివ్వరు మిమ్మల్ని అవన్నీ. ఆల్ ది బెస్ట్. ప్రియాంక BSc హార్టికల్చర్. ఓ సేమ్ ఈవిడ ఆవిడ హార్టికల్చర్ BSc, ఈవిడ BSc హార్టికల్చర్ 3rd year, మీరు 3rd year. మీరంతా కాలేజ్. ఈ ముగ్గురు ఇలాంటి మధ్యలో ఈ గడకర్రల్లో దొరికారు మధ్యలో. అలా సెట్ చేశారా? ఓకే. ఖాళీ టైంలో ఫ్రెండ్స్ తో టైం పాస్, షాపింగ్. మీరే చేస్తారా లేదా బాయ్ ఫ్రెండ్ చేపిస్తారా? నేనే ఫ్రెండ్స్ తో. అది మీరు అంటే ఆయన కార్డు మీరే వాడతారు, అలాగే కదా? అలా కాదా? అంతేగా? ఇలా ఊపారు మీరు ఫస్ట్, నాకు తెలుసు. ఆ అమ్మ మీ మమ్మీ చూస్తా నేను చెప్తాగా. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇటు సైడ్ కొబ్బరి మొక్క వీళ్ళ గ్యాంగ్ పేరు. సో మీ సైడ్ నేను ఇంటికి వెళ్ళిపోతారు, నా వల్ల కాదరా రే. ఈ పేర్లు ఏంట్రా? షో ఏమవుతుంది? కొబ్బరి ముక్క, జున్ను ముక్క.
నా పిచ్చికి నా పైత్యానికి తగ్గట్టే ఉన్నారు రెండు గ్యాంగులు కాబట్టి వాళ్ళ ఎపిసోడ్ లో మీకు 4 రౌండ్లు ఇస్తాం. ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే వాళ్ళ టైటిల్ గెలుస్తారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో కొబ్బరి ముక్క అండ్ జున్ను ముక్క మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు మాత్రమే ఆడతారు ఈ రౌండ్. సో ముందుగా మీ సైడ్ నుంచి ఎవరో ఇద్దరు మీరు డిసైడ్ చేసుకోండి. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు 120 seconds లో, చీటీ చదువుతున్న వాళ్ళు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుని, అంటే ఏం చెప్తున్నారో తెలుసుకుని ఎన్ని బయటికి చెప్పగలిగితే అన్ని 100 points మీ గ్యాంగ్ వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరో ఇద్దరు. మన్ను అండ్ నేను. ఓహో, మీకు మీరు నిక్ నేమ్స్ కూడా పెట్టారు. మన్ను. మన్నుతో పాటలు వింటారు మీరు. లేదు, నేను చెప్తాను. రండి ఇక్కడ రండి. మీరు ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమీ వినపడదు, మీకేమీ అర్థం కాదు, ఈమెం మాట్లాడుతోందో మీకు తెలియదు. 120 seconds లోపల మీరు మీకు గుర్తొచ్చినవన్నీ అనిపించినవన్నీ బయటికి చెప్పండి. మీరు చెప్పకుండా ఆగిపోయి ఆ అంటే మీకు అర్థం కాదు. సో మీరు చెప్పే వర్డ్స్ బట్టి ఆన్సర్స్ దొరుకుతాయి. ఆల్ ది బెస్ట్. 120 seconds టైం ఉంది మీకు. మ్యూజిక్ ఆన్. రెడీ, హ్యాండ్స్ బ్యాక్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. కాకి బంగారం. కాకి రాకి రాకి కాకా రా కా డా డా కాకా కాకి కాకా ఆ ఆ. కా కాకి నెక్స్ట్ కాకి కా రా రా కా కొబ్బరి మట్ట. కొబ్బరి కోంపల్లి. కొబ్బరి మట్ట కొబ్బరి పచ్చడి. మట్ట కొబ్బరి మట్ట మట్ట బండ. మట్ట బండ. మట్ట కొబ్బరి మట్ట చెత్తకుండి. చెత్తకుండి చెత్త 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 కస్తావా. చెత్తకుండి చెత్త గట్టిగా చెప్పు. చెత్తకుండి సింధూరియా. చెత్తకుండి తందూరి. చెత్త కంత. ఆహా ఏమి రుచి. ఆహా ఆ ఆహా ఆ ఆహా 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 ఆ. ఆహా ఏమి రుచి. అయిపోతుందా. ఆహా లెజెండ్. లెజెండ్ లెజెండ్. టీచర్. లెజెండ్. లెజెండ్ లే లే గట్ లిప్రా. లే ఏ లే లెజెండ్ వాళ్ళు కళ్ళ వయ్యారి. వాలు కళ్ళు వాడు. వాళ్ళు వాలు కళ్ళు వాడుకోన. వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ గాజుల గలగల. గాజులు గాజులు గత 2 రోజులుగా అందరికి చెప్పి నోరెండిపోతుంది ఎలా ఆడాలి. కానీ ఇతను ఎగ్జాక్ట్లీ అలా ఆడాడు. తెలుగులో లేని పదాలన్నీ వాడుతూ ఆ చీటీలో ఆవిడ ఒకటి చెప్తుంటే ఈయన మాత్రం ఆహా ఈ అని ఇలా అంటే అక్కడ ఆన్సర్లు అలా ఉండవు కదా. నేను మాట్లాడమన్నా, అందుకే నువ్వు ఏమీ మాట్లాడలే. నువ్వు ఆన్సర్లు ఎందుకు చెప్పట్లే బయటికి? నాకు అసలు వినిపించలేదు, సౌండ్ మీద ఉంది మొత్తం. గేమ్ అదే కదా అబ్బా, సౌండ్ మీద ఉంటుందనే చాలా నీట్గా చెప్పా. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక ప్రపంచం వేరేలా ఉంటుంది భయ్యా నీకు. ఆవిడ చెప్పేది ఏమి అర్థం. మైండ్ అక్కడ వెళ్ళట్లేదు, ఆమె ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు. సో ఇప్పుడు కాకి బంగారం, కొబ్బరి మట్ట, చెత్త కుండి అంటే సింధూరా అన్నావు. ఎవరో మరి ఆవిడ నాకు తెలీదు. గాజుల గలగల అది చెప్పలేదు. ఆహా ఏమి రుచి చెప్పలేదు. లెజెండ్ నేను తొడగొట్టి మరి చెప్పలేదు. వాళ్ళు కళ్ళ వయ్యారి ఇది కూడా చెప్పలేదు. సో కంగ్రాచులేషన్స్ మేడం, ఇంటికి తీసుకెళ్ళండి. అండ్ ఎలా ఆడకూడదో ఈయన ఆడి చూపించాడు, మీరు ఎలా ఆడాలో మీరు ఆడి చూపిస్తారు. ఓకే రైట్. కొబ్బరి ముక్క చాలా అద్భుతంగా ఆడి అకౌంట్ ఓపెన్ చేయలేదు ఇంకా మీరు. వాళ్ళు మాత్రం డిపాజిట్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. సో జున్ను ముక్క మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? సో మీ ఇద్దరు వస్తున్నారు. ఎవరు వింటారు, ఎవరు చెప్తారు? వింటాడు, చెప్తాను. వినేవాళ్ళు ఇటు, చెప్పేవాళ్ళు అటు. ఆయన బాగా రూల్స్ అర్థమైనట్టు ముందే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. నేనేం చేయలేను. ఇంకా మ్యూజిక్ ఆన్ చేయమ్మా, ఆయనకి పెట్టుకో. సౌండ్ తగ్గించమనండి. అవచ్చా లేదా పని చేయదు, అది పాజ్ బటన్ నీ దగ్గర పెడతా, నువ్వే నొక్కుంటూ ఉండేలాగా.
120 seconds టైం ఉంటుంది. ఆ 120 seconds టైంలో మీరు ఎన్ని ఆన్సర్ చేస్తే అన్ని 100 points మీకు వస్తాయి. నీకు కొంచెం టచ్ ఉంది కదా, అది ఉంది. సో ఇప్పుడు క్లాక్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం చీటీలు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. your time starts in 1 2 3 go. ఆవు పేడ. ఆవు పేడ. ఆవు పిల్ల. ఆవు పేడ. ఆవు పిల్ల. పేడ. పిల్ల. పేడ. పంది పిల్ల. ఆవు పేడ. ఆవు పిల్ల. పేడ. ఆవు పేడ. రైట్ ఆన్సర్. చిరుజల్లు. 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 చిరు. చిరు. చిరుజల్లు. నేను. చిరుజల్లు. నువ్వు. నెక్స్ట్. పంచ ఊడింది. పంచ ఊడింది. పంచ. మంచిగా. పంచ. మజ్జిగ. పంచ. మంచిది. పంచ ఊడింది. మనుషులు తింటారు. వందకో ముద్దు. వందకో ముద్దు. వందకో. 100 రూపాయలు. వందకో. 100 నోటు. వందకో ముద్దు. 100 రూపాయలు. 100 మందిని ఒకేసారి రమ్మను. 100 ముద్దు. 100 మనుషులు. వందకో ముద్దు. 100 మూసుకో. ముద్దు. కోతి మూక. కోతి. 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 పుట్టి. కోతి. లొట్టి. నీ తలకాయ. కోతి మూక. గాజులు వేసుకుంటావా? ఒక లైలా కోసం. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం. ప్రదీప్ హ్యాండ్సమ్. ఒక లైలా కోసం. ఒక. ఒక. ప్రదీప్ గుడ్. లైలా. రాజా. లైలా. 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 డాడీ. లైలా. ఎమ్మెల్యే. MLA. పిల్ల. M. ఆపిల్. టైమ్ అప్. ఐ లవ్ యూ. ఎమ్మెల్యే అంటే ఐ లవ్ యూ అంటావేట. MLA అని 3 విడదీసి. ఐ లవ్ యూ అనుకున్నాను. అది అన్ని అలాగే అనిపిస్తే 3 ముక్కలు అన్నీ. ఓకే, 3 ముక్కలు ఉన్న ప్రతిదీ ఐ లవ్ యూ కాదమ్మా. ఒక లైలా కోసం చెప్పలేదు. ఎమ్మెల్యే చెప్పలేదు. పంచ ఊడింది. 100కో ముద్దు. కోతి మూక. చిరుజల్లు. ఒకటి చెప్పలేదా? ఏవి చెప్పలేదు. మీరు ఒకటి చెప్పారు, అది కూడా ఆవు పేడ. ఆవు పేడ చెప్పా. అది చెప్పావు. అది ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు నువ్వు. బాగా కనెక్ట్ అయ్యావు దానికి. సో 100 points మీకు వచ్చాయి. కంగ్రాచులేషన్. వీళ్ళకి అసలు 1 మార్కు రాలేదు, 0 వచ్చాయి. వీళ్ళకి 100 రాగానే ఎంత ఆనందపడ్డారో, గట్టి గట్టిగా అరిచారు. అదే మా ఈ కిక్ షోలో లీస్టెస్ట్ స్కోరే 100 ఈ రౌండ్ లో. కానీ అంతకంటే లీస్ట్ ఇంకోటి ఉన్నారు కాబట్టి ఇంకా ఆనందంగా ఉంది నాకు. వెరీ గుడ్. ముందు చూపిస్తాం. అంటే నాకు తెలుసు ఈ షో స్టార్ట్ చేసేటప్పుడు వెరైటీలన్నీ ఈ షోలో ఏ ఎపిసోడ్ జరుగుతాయి నాకు అర్థమైపోయింది. అండ్ మాక్సిమం 700, 800, 1000 కలెక్ట్ చేసిన ఈ రౌండ్ 100, 0తో ఉన్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మా షోని కనుక మీరు మిస్ అయితే యూట్యూబ్ లో తప్పకుండా మీరు చూడొచ్చు. www.youtube.com/etv+India లో. అండ్ ఇట్ ఈస్ KICK. ఓకే, సో కొబ్బరి ముక్క, జున్ను ముక్క 0, 100తో ఉన్నారు పాపం అమాయకులు. బట్ ఓ పని చేస్తాను మీకోసం, ఈజీగా ఉండడానికి ఈ రౌండ్ మీకు పెడతాను. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. ప్లే అయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. అప్పుడు ఈ బెలూన్ మీద కూర్చున్న అమ్మాయి హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇచ్చారో వాళ్ళని ఆన్సర్ అని అడుగుతాను. వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ చెప్తే 200 points, తప్పు చెప్తే -100 points. ఆల్రెడీ ఒక అమ్మాయి ముందే వచ్చి నాకు డైమండ్ ఇచ్చింది కాబట్టి ఇంకో అమ్మాయి అక్కడ ఆగిపోయింది అనుకోండి, వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ వీళ్ళు తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఆన్సర్ వాళ్ళకి పాస్ అవ్వదు. సో ముందు డైమండ్ తెచ్చి ఇవ్వండి, దాని తర్వాత ఆన్సర్ గురించి ఆలోచించుకుందాం. రెడీ? సో కొబ్బరి ముక్క అండ్ జున్ను ముక్క మీ ఇద్దరు గ్యాంగిల్ నుంచి ఎవరెవరు వస్తున్నారో డిసైడ్ చేసుకోండి. ఎవరు అమ్మాయిలు? KICK కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. కొబ్బరి ముక్క మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? జున్ను ముక్క మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ప్రియాంక. ప్రియాంక రండి, కమాన్. బొమ్మ పడుద్దిలో స్క్రీన్ మీద వీడియో రాబోతోంది. వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంట. హియర్ వి గో. ఫస్ట్ వీడియో ప్లే. స్టాప్. రివైండ్ అండ్ టేక్. రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా.
గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేశావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీసుకు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ రైట్ టు సార్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా, ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది ఏమీ లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేమిప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళ. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ కొట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టింటికొచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు వీడు. చేసేంట్రా? ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఓకే, ఇప్పుడు మీరు ఒక సీన్ చూశారు. నేను అడగబోతున్న క్వశ్చన్, మీరు చూసిన సీన్ లో ఎంతమంది యాక్టర్స్ మాట్లాడారు? గో. పూజ గారు ఆన్సర్. ఇద్దరు మాట్లాడారు అని ఆమె అంటుంది, కానీ అక్కడ సినిమాలో చాలా మంది మాట్లాడారు. ఫస్ట్ ఎవరు మాట్లాడారు? ఎంఎస్ నారాయణ గారు మాట్లాడారు. ఆ తర్వాత ఆశీష్ విద్యార్థి మాట్లాడారు. రవి బేలా పేరు మార్చుకున్నాడా? ఓకే, రవి బేల్ మాట్లాడారు. తర్వాత జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. సో మొత్తం నలుగురు మాట్లాడారు. మీరు ఇద్దరు అన్నారు. మీ దగ్గర ఉన్నదే 0. నేను అందులో 100 ఎక్కడి నేను. కాబట్టి నెక్స్ట్ టైం కనుక మీకు 100 వస్తే ఆ 100 కూడా నేను లాగేసుకుంటాను అనమాట. బాబ్జీ, ఈ మద్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. మా కిక్ చరిత్రలో మొట్టమొదటిసారి స్కోర్ బోర్డు ఇలా ఉంది. కొబ్బరి ముక్క -100 అండ్ జున్ను ముక్క 100. పాప ఇంజిన్ లో పార్ట్స్ అన్ని సేఫే కదా? యా, ఆల్ ఓకే. సర్వీసింగ్ ప్రాబ్లం లేదు కదా? సూపర్. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకోండి. హ్యాండిల్ మాత్రం వదలకండి. హ్యాండిల్ వదిలితే బెలూన్ జారిపోతుంది. మీతో పాటు హ్యాండిల్ తీసుకెళ్ళండి. రైట్. సెకండ్ వీడియో చూద్దాం. సెకండ్ వీడియో. ఆంటీ ఆంటీ ఏంటి? ఏమీ లేదాంటీ, రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకల్లాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మా సుఖం మీ సుఖం కాదా? ఏమిట్రా నువ్వు కండలతో ఉంటే నా భార్య కనదమా? చెప్పు తీసుకుని పడ్డ రాలకొడతాను పెద్దవా. ఇంత అద్భుతమైన సీన్ చూసిన తర్వాత ఏం క్వశ్చన్ అడగాలంటే నా బుర్ర తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో సునీల్ 2 ఫుడ్ ఐటమ్లు చెప్పాడు. అవేంటి? గో. ఆన్సర్ ఏంటి? 2 eggs chicken soup. 2 eggs chicken soup. రైట్ ఆన్సర్. 200 points. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మీరు వెనక్కి వెళ్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అంతే తేడా. ఇద్దరు ఒక చోటుకి వెళ్ళాలంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఏం వేసావు? ఓకే, సో జున్ను ముక్క 300, కొబ్బరి ముక్క -100. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. మీరు కంటిన్యూ చేస్తారా? ఎక్స్చేంజ్ చేస్తారా? షిఫ్ట్ అండ్ ఇట్ సైడ్. మీరు ఫీల్డ్ కొత్త కాబట్టి మీకు ఇంకా అర్థం అవ్వదు. కొంచెం జాగ్రత్తగా ఎగరండి. ముందు పడితే ముందు వరుస ఉండదు రేపటి నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్.
బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. సో మీరు చూసిన ఈ వీడియోలోని మరో అద్భుతమైన ప్రశ్న మిమ్మల్ని అడగబడుతుంది. అది ఏమనగా, మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? ఆ -100 100 చేయమ్మా ప్లీజ్, బాలేదు చూడడానికి. మీరు చూసిన ఈ వీడియోలో నయనతార కింద పడినప్పుడు పైకి లేవడానికి ఏ హ్యాండ్ వాడారు? గో. ఇవిడ జంప్ అవుతుంది కానీ అక్కడే ఉంటుంది. ఆన్సర్ ప్లీజ్. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. వెరీ గుడ్, సూపర్. అండ్ ఆవిడ వాడింది రైట్ హ్యాండ్. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిక్కు సాగురము ఎవరు పుట్టారు? ఆవిడ కింద పడినప్పుడు ఆవిడ రైట్ హస్తము వాడినారు, అందుకే డోర్ మీద చేయి పెట్టారు. మీరు కంగారులో పొరపాటు సాంబార్లో కాలిస్ లెఫ్ట్ అన్నారు. సో మీ స్కోర్ లోంచి -100. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా మీ దగ్గర తెస్తున్నా. బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. హియర్ వి గో. డాక్టర్ ఆనంద్ రౌండ్స్ వస్తున్నారా? ఆల్రెడీ రౌండ్స్ కొడుతున్నాడు సిమ్రన్ చుట్టూ. సిమ్రన్ ఎవరే? ఇతని గర్ల్ ఫ్రెండ్. పేషెంట్ ని చూడ్డానికి వచ్చి డాక్టర్ ని పడేసిందా? వింటాడేమోనే. వింటే మాత్రం ఏం చేస్తాడులే పాపం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో క్లిప్ లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి? గో. సగం జర్నీ అలా కవర్ చేసేస్తున్నావా? అక్కడి నుంచి చెయ్యి. ఈవిడ అప్పుడెప్పుడో బయలుదేరారు కదా మీరు అక్కడి నుంచి. ఈవిడ కొత్త స్టైల్లో ఆడింది మధ్యలో. అక్కడ దాకా ఇలా తీసుకెళ్ళి అని అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూసా. సగం సగం జర్నీ, బట్ బాగా కష్టపడ్డావమ్మా. ఆన్సర్ ఏంటి? ఒకరు నిత్య మేనన్, ఇంకోరు డాక్టర్ సిమ్రన్. ఒకళ్ళు నిత్య మేనన్, ఇంకోళ్ళు సిమ్రనా? ఒకరు నిత్య మీనన్, ఇంకోళ్ళు సిమ్రన్. మన దగ్గర ఉంది -100 కదా. ఇప్పుడు అందులోనూ నేను
తీస్తే అది కాస్త -200 అవుతుంది కదమ్మా. ఇంకొక ఒకళ్ళు హీరోయిన్ నిత్యా మీనన్, ఒకళ్ళు కృతిక్ అర్బంద. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా ఈ వింతేనయా జగమే మాయా. జున్నుముక్క 200 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ కొబ్బరి ముక్క ఫర్ ద ఫస్ట్ టైం మా కిక్ చరిత్రలో కొబ్బరి ముక్క విత్ -200 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ లో ఈసారి ఇంకొంచెం ఈజీ చేస్తాను మీకు. మీ గ్యాంగ్ నుంచి ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు లేదా మొత్తం మంది గెటప్ చేంజ్ చేసుకోవచ్చు. గెటప్ చేంజ్ చేసుకున్నాక నేను మీకు సిచ్యువేషన్ ఇస్తాను. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే పాయింట్స్ వస్తాయి. బాగా చేస్తే 300, పర్లేదు అనుకుంటే 200, అనుకుంటే 100. సో ఎన్ని పాయింట్స్ వస్తాయో మనం చూద్దాం. రైట్, ఆల్ ది బెస్ట్. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారు డిసైడ్ చేసుకోండి. మీరు డిసైడ్ చేసుకోండి. సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో కొబ్బరి ముక్క మీ టీం నుంచి ఇద్దరు రెడీ అవడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చాక సిచ్యువేషన్ చెప్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఓ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూతి సుద్ద నాకు బుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ నాకు సినిమా కనిపించింది ఆల్రెడీ. నాకు విషయం అర్థమైపోయింది. మీరు గెటప్ వేసుకున్నారు మీరు, కానీ భలే సెట్ అయింది. ఫస్ట్ టైం అంటే మీసం లేని ఫేస్ కి కరెక్ట్ గా కుదిరింది. లేదు, చాలా బాగుంది. అబ్బా వాటే గిల్లుడు అదే. ఓకే, నాకు అర్థమైంది మీ కాంబినేషన్. సో టీవీ అంటే బాగా పిచ్చున్న ఒక భార్యకి, బాగా రొమాంటిక్ గా ఉండే హస్బెండ్ కి కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటది అనేదే మీ కాన్సెప్ట్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చిన్న డ్రామా చేస్తుంది. ఏమైంది? ఏం కాలేదండి. లేదండి. నాన్నగారు గుర్తుకొస్తున్నా? కాదండి. ఇదా కావాలా? వద్దండి. కొంపముసి ప్రదీప్ ఏమైనా చేసినాడా ఏంటి? ఏం చేయలేదండి. మళ్ళా ఏమైంది? సీరియల్ ఆగిపోయిందండి. సీరియల్ ఆగిపోయిందా? నేను పిచ్చి, నాకు అస్సలు అర్థమైతే లేదు. ఎంతమ్మా? ఏమండి ఏంటండి చేయలేస్తుంది? అక్కడ సీరియల్ స్టార్ట్ అయింది. సీరియల్ స్టార్ట్ అయిందా? చూడండి నా బతుకు. పోనీ ఈరోజు ఆదివారం కదా? అవునండి. చూడు, అందరంతా రొమాంటిక్ ఉన్నాడు. ఆ పక్క ఇంట్లో చూడు, మహేష్ ఇంకా నమ్మితే ఎంత బాగుంది. ఎక్కడ చూడు, ప్రదీప్ లైన్ కొడుతూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా రొమాంటిక్ ఉంటామే. నీ మూడ్ బటన్ కొన ఆన్ చేయి. సరేనండి. డాన్స్ చేసుకుందామా? చేసుకుందాం. చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం ఆనందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. అయ్యో, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో నాన్నగారు, చెప్పండి. ఏంటి సండే వస్తున్నారా? వచ్చేయండి నాన్నగారు. ఏంటి చెల్లి పెళ్ళా? నాన్నగారు డబ్బులు ఏమైనా కావాలా? ఎంత నాన్న? 2 లక్షలా? సర్లేండి నాన్న, మా ఆయనకు అడిగి మీకు పంపిస్తాను, సరేనా? అవును, మీరు ఎప్పుడు వస్తున్నారు నాన్న? సరే, సండే వచ్చేసేయండి, సరేనా? ఓకే నాన్న. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు కొట్టలేదే, హెడేక్ గా ఉంది. ఇందాక బానే ఉన్నారుగా, ఇప్పుడు సడన్ గా స్టార్ట్ అయింది. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయా? హెడ్ మసాజ్ చేయమంటారా? అంత ప్రేమ వద్దు, కాఫీ తీసుకొస్తా. ఇది కాఫీయా? ఏమైందండి? బాగలేదు. ఏమండి, ఎప్పుడు మీరు కప్పులు తాగేసేవాళ్ళు, మరి ఈ రోజు ఏమైందండి మీకు? ఈ రోజు ఎలానో అవుతుంది. డబ్బులు కావాలి కదా, డబ్బులు ఇచ్చే మూడ్లో లేడు. ఏదో ఒకటి చేసి నేను రొమాంటిక్ గా మార్చాలి. ఏం చేయాలి? ఏమండి మరి అలా చేస్తున్నారు ఏంటండి? చిరాకు పడుతున్నారు ఏంటండి మీరు? చెప్పు. అది కాదండి, ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటని అడగారేంటి? ఏం చెప్పు బంగారం. నేను నెల తప్పానండి. అవునా? చెప్పలే. మళ్ళీ ఎలా చెప్పాలా అని చెప్పేసి చెప్పలేదండి. సరే చెప్పు. ఇంక చెప్పమంటారంటే నెల తప్పానంటే మళ్ళీ చెప్పమంటావు? మొగుడు క్యారెక్టర్ నువ్వేగా. ఏమండి, నాకేం లేదండి, చిన్న కోరికనండి. నీ కోరిక చిన్న ఉండవే. ఏం లేదండి, బాబు పుట్టాడనుకో మీ నాన్న పేరు పెట్టుకుందాము, మరి పాప పుడితే మీ అమ్మ పేరు పెట్టుకుందాము. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదండి. అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎన్ని చెప్పేసినా ఇంకేముంది? ఉండండి, చూడండి పక్కింటి లక్ష్మి గారు వాళ్ళ ఆయన ఎంత సినిమాలకు షికార్లకు అన్ని తిప్పుతాడు. మీరున్నారు, ఎప్పుడైనా తిప్పారా? మీరు మధ్యలో మీరే ఉంటారు, డింగు డింగు డాన్స్ చేస్తూ ఉంటారు. చూడండి ప్రదీప్ కూడా ఊ అంటే ఏ షో అంటే ఆ షో చేసేస్తుంటే ఎప్పుడు చూసినా ఎనర్జీగా ఉంటారు. మీరు ఉన్నారు, ఎందుకున్నారో తెలియదు. ఏమండి, మరి ఈ హ్యాపీ మూడ్ లో ఒక సాంగ్ వేసుకుందామా? ఏం చెప్తా అది చేస్తాను. సరేనండి. జాను తీసేస్తా బ్యూటీ స్కాన్. నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను, నాలో నీ ఫోటో ఎంటే చేస్తాను. పక్కసరి ఎక్కిస్తాను, చుక్కలోనే పక్కేస్తాను, తారాజు మల్లాంటి ఎన్నో ముక్కులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. వెరీ గుడ్, సూపర్. థాంక్యూ. స్కిట్ చేసినట్టే లేదు అసలు, మొత్తం డాన్స్ చేసినట్టే ఉంది. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. బాగా చేశారు. ఆవిడ బాగా కష్టపడ్డారు. మౌడు గారు బాగా కష్టపడ్డారు. ఆవిడ గారు అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. సో మీరు టీవీ సీరియల్ బాగా చూస్తారా? అవునండి, చాలా బాగా చూస్తారా? చాలా బాగా చూస్తాను. అవునండి, సగం రేటింగ్స్ అందుకే వస్తున్నాయి అందరికి. ఏమండి, మా వల్లనే సీరియల్స్ అన్ని నడుస్తున్నాయి తెలుసా మీకు? అసలు మీకోసమే కదండి సీరియల్స్ చేసింది, మరి మీ వల్ల. సో ఇంత అద్భుతం. మీరు కూడా చూస్తారా సీరియల్? యా, వై నాట్? ఘోరాలు నేరాలు. వెరీ గుడ్, అలాంటి కరెక్ట్ సెట్ అవుతాయి మనకి. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో జునుముఖ మీ గ్యాంగ్ నుంచి ఆ ఇద్దరు ఎలా రెడీ అయ్యారో చూద్దాం, దాని తర్వాత సిచ్యువేషన్ ఇద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగే. బాడీ సోంపాపిడి అద్దరిపోయింది అసలు. విగ్గు నిన్ను పెట్టుకుందా నువ్వు విగ్గును పెట్టుకున్నా తెలియదు కానీ అద్దరిపోయింది. సో ఇంత అద్భుతమైన గెటప్ లో మీరు వచ్చారు కాబట్టి సిగ్గుపడకు, చచ్చిపోవాలి. సో ఈ గెటప్ కి ఈ గెటప్ కి మ్యాచ్ అవ్వాలి. గెటప్ కి మ్యాచ్ అవ్వాలంటే ఓ పని చేద్దాం, విడిపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటది అనేదే కాన్సెప్ట్ మీకు. ఓకే, నువ్వు గర్ల్ ఫ్రెండ్, ఈయన బాయ్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్. ఉషా ఉషా విద్దు ఉషా విద్దు ఉషా విద్దు ఉషా. ఈ రోజులో నేను చూసి
నాతో మాట్లాడకు, ఏమైంది నాతో మాట్లాడకు. అసలు ఏమైంది చెప్పు. నీకు తెలీదా? ఏమైంది నీకు తెలీదా? చెప్తే కదా తెలిసేది. మొత్తం నువ్వే చేసింది. ఏం చేశాను నేను? నా లైఫ్ లో ఉండడానికి కారణం నువ్వే కదా. ఎవరైనా చేస్తారు, దేశంలో అందరూ చేస్తున్నారు. మహేష్ బాబు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, బ్రహ్మానందం చేస్తున్నారు, సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు, ఆఖరికి ఇదిగో ఈ ప్రదీప్ కూడా చేస్తున్నారు. మనం చేసే తప్పేంటి? వాళ్ళందరూ సెలబ్రిటీసే. నన్ను కొడతావా నువ్వు? అవును, నిన్నే కొట్టాను. ఎందుకంటే నా లైఫ్ లో ఉండడానికి ఫస్ట్ రీజన్ నువ్వే కాబట్టి. నేను ఏమైంది? నీ లైఫ్ కి బానే ఉందిగా. బాగుందా? నా లైఫ్ బాగుందా? మరి కనిపిస్తుందిగా. కాలేజ్కి వెళ్ళినా, క్యాంటీన్కి వెళ్ళినా, రోడ్డుకి వెళ్ళినా, బస్ స్టాప్ కి వెళ్ళినా ప్రతి ఒక్కరు నన్ను సెకండ్ హ్యాండ్ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరితో మాట్లాడలేదు. అసలు ఇంతవరకు నా లైఫ్ లోకి ఇంకో అబ్బాయి రాలేదు తెలుసా? అంటే ఇప్పటివరకు నేను ఎవరు తగులుకోలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఇంతవరకు ఇంకో అబ్బాయి యూస్ కూడా తెలియదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకోసమే జీవిస్తున్నాను, మీకోసమే జీవిస్తాను, మీకోసం మరణిస్తాను. ఇలా ఉషా, ఏమైంది నీకు? నేను ఇంతగా ప్రేమించాను కదా, నీతోనే లైఫ్ లాంగ్ ఉంటానన్నాను కదా. అయినా ఇంత నేను ప్రేమిస్తున్నాను నాకు తెలియదు అసలు. నిజం డార్లింగ్, నేను నిన్నే లవ్ చేస్తాను. డార్లింగ్ నేను కాదు, ప్రభాస్. జోకులైకే. అయినా అసలు ఏం నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారిపోయానా? నువ్వు కదా మారిపోయింది. ఆ రోజు చేసింది ఏంటి? మొత్తం నీ వల్ల జరిగిపోయింది. అయినా నువ్వు ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఇప్పటికి మనం చిలక గోరింకల్లా హాయిగా ఉండేవాళ్ళం. గోరింకల్లా కాదు, మా డాడీ నన్ను బొక్కలో వేసేవాడు, నేను పోస్ట్ మార్టం చేసేవాడు. దేనికి అసలు? దేనికి పోస్ట్ మార్టం చేసేవాళ్ళు? నువ్వేం చేస్తా తెలియదా నీకు? అది లోకంలో అందరూ చేస్తున్నారు. గల్లీలో పిల్లల నుంచి ఢిల్లీలో దాకా చేస్తున్నారు. మనం చేస్తే తప్పేంటి? అలా కాదు, నువ్వు మనం అందరం తిరిగిన ఫొటోస్ ని ఫేస్బుక్ లో పెడితే ఏ పేరెంట్స్ అని ఊరుకుంటారా ఏంటి? ఓరిని దీనికా? అయినా రా డార్లింగ్. చూడలేదు వాళ్ళు, ఇప్పుడు అప్పుడే చూసేలా లేరు. అండ్ వెరీ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్, చాలా బాగుంది. నేను ఎప్పుడే అనుకున్నా మీరు పశుపతి విగ్ ఎందుకు పెట్టుకొచ్చారని, బట్ సీన్ కి తగ్గట్టుగా వచ్చింది, అంతా చాలా బాగా వచ్చింది. ఎంత స్కోర్లు వచ్చాయో వాళ్ళ స్కోర్ చెప్పాక మీ స్కోర్ చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. సో కొబ్బరి ముక్క బీభత్సంగా పర్ఫామ్ చేశారు, చాలా బాగుంది. మీ పాత్రలో టీవీ సీరియల్ అతుకుపోయే భార్య అండ్ మంచి రొమాంటిక్ హస్బెండ్, ఇంత కష్టపడి ఇంత బాగా చేశారు కాబట్టి 300 పాయింట్స్. జున్నుముక్క మీరు కూడా అదరగొట్టారు అసలు, అండ్ అది చాలా బాగా కుదిరింది కూడా ఆ స్కిట్. యాక్చువల్లీ ఏం స్కిట్ చేశారు మీరు? బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ కలిస్తే ఏమవుతుంది అని నాకు ఎంత క్లారిటీగా అర్థమైంది. అది అంటే చాలా బాగా వచ్చింది అంటున్నా. ఆ డైలాగ్స్ కానీ టైమింగ్ కానీ అన్ని క్లియర్ ఫినిష్ కూడా ఉంది కాబట్టి దానికి మీకు వాళ్ళకంటే ఎక్కువ పాయింట్లు ఇస్తున్నాను. 200 పాయింట్స్. ఓకే, సో మనం 300 కొట్టేసాం టాప్ స్కోరు. సో మనం వచ్చేసాం 100 పాయింట్స్ కి, అండ్ మనం ఉన్నాం 400 పాయింట్స్. జున్ను ముక్క కొబ్బరి ముక్క, ఇటు 100 ఇటు 400. బట్ లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు. 90 సెకండ్ల టైం ఉంటుంది మీ దగ్గర. 90 సెకండ్స్ లో ఫుల్ టీమ్ ఆడతారు, నలుగురు కలిసి ఆడతారు. అండ్ కరెక్ట్ గా ఆడితే మొత్తం స్కోర్లు తారుమారు అవుతాయి. అండ్ ఎవరు హైయెస్ట్ స్కోర్లోకి వెళ్తారో వాళ్లే ఇవాళ వినర్స్ అవుతారు. సో ఇప్పటివరకు పాపం మీ టీమ్మేట్స్ లో ఒక్కొక్కరిని పంపించి మీరు అక్కడే ఉండిపోయి ఆశగా చూశారు గేమ్ కేసి. ఇప్పుడు నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ద బోత్ ద టీమ్స్. కాస్కోన వాస్కోడి గామా. బోర్డు మీద 90 సెకండ్స్ టైం ఉంటుంది. 90 సెకండ్స్ లో మీరు ఇక్కడి నుంచి ఈ రెండు కర్రల సహాయంతో ఈ డబ్బాని ఇక్కడి నుంచి పట్టుకుని తీసుకెళ్లి ఆ డాట్ ఉంది కదా అక్కడ ప్లేస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడి నుంచి ఇంకో డబ్బా తీసుకెళ్లి దాని మీద ప్లేస్ చేయాలి. అలా ఎన్ని డబ్బాలు అక్కడ ఫామ్ చేస్తే, అంటే ఇదే సేమ్ ఆర్డర్ అక్కడ కూడా ఫామ్ చేస్తే ఈచ్ డబ్బాకి 100 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఇంకా టైం ఉండి అక్కడ ఫుల్ అయిపోతే అక్కడి నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పుడు చేతులు డబ్బాకి టచ్ అవ్వకూడదు. అండ్ నలుగురు ఆడతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక కర్ర ఇస్తాం. సో ఒక కర్రతో దూరం నుంచి పట్టుకోవాలి ఇలా. చాప్ స్టిక్స్ వాడినట్టు వాడాలి దీన్ని. అండ్ చెయ్య డబ్బాకి ఎప్పుడు తగలకూడదు. రైట్. సో ముందుగా కొబ్బరి ముక్క మీరు ఆడతారు కాబట్టి ఎవరు ఇద్దరు ఒక టీమో చూసుకోండి. సో ఇట్ సైడ్ ఎవరిద్దరు, ఇట్ సైడ్ ఎవరిద్దరు? ఇట్ సైడ్ నేను పూజ, ఇట్ సైడ్. డబ్బాకి చేయి తగలకూడదు, కర్ర ఎడ్జ్ లో మాత్రమే చేయి ఉండాలి. కర్ర ఎడ్జ్ లో చేయి ఉండాలి. 90 సెకండ్స్ టైం స్టార్ట్స్ నౌ. నిన్ను ఆడే దవడో చల్ పగడో 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 పగడో
పట్టుకోవట్లేదు. ప్రెషర్ పెట్టండి నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టర్రా ఆటు పోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో లాస్ట్ 20 seconds. మీరు దాని మీకంటే ఊరంతా వేస్తున్నారా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సో మొత్తం మీరు ఇక్కడి నుంచి అక్కడ దాకా ట్రావెలింగ్ చేసి ఇక్కడి నుంచి బాగా ట్రై చేసి ఇటు 4 ఇటు 3 మొత్తం కలిపి 7 బాక్సెస్ అక్కడ దాకా తీసుకెళ్ళగలిగారు. సో 700 పాయింట్స్. అంటే మీ దగ్గర ఇప్పుడు టోటల్ స్కోర్ 800 పాయింట్స్ అయింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 400 పాయింట్స్ అంటే వాళ్ళు 5 డబ్బాలు అక్కడ పెడితే చాలు. 5 కంటే తక్కువ వాళ్ళు పెడితే టైటిల్ మీకు వస్తుంది. రైట్? అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్. సో 90 seconds టైం రెడీగా ఉంది అండ్ మీకు రూల్స్ అని తెలుసు. సో 5 బాక్సెస్ మీ టార్గెట్. 3, 2, 1 గో. దాని మీద ప్లేస్ చేయాలి. దాని మీద ప్లేస్ చేయాలి. దాని మీద ప్లేస్ చేయాలి. దాని మీద ప్లేస్ చేయండి. దాని మీద ప్లేస్ చేయండి. దాని మీద ప్లేస్ చేస్తేనే కౌంట్. దాని మీద ప్లేస్ చేస్తేనే దాని మీద ప్లేస్ చేయండి. అవి కూడా కౌంట్ లోకి రావు. అక్కడి నుంచి తెచ్చుకోమని చెప్తుంది వాళ్ళకి, మీకు కాదు. దాని మీద ప్లేస్ చేయండి. వెళ్ళండి ఫ్రెష్ తెచ్చుకోండి. వెళ్ళండి ఫ్రెష్ తెచ్చుకోండి. వెళ్ళండి. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఎక్కడైంది? You won. Hey, you won. Yes. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా ఒళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్. ఓకే సో సూపర్ గా ఆడారు అండ్ మొత్తం అన్ని డబ్బాలు అక్కడ తీసుకెళ్లి 7 బాక్సెస్ తీసుకెళ్లారు. సో మీ టోటల్ స్కోర్ 1100 పాయింట్స్ వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళు కూడా సూపర్ గా ఆడారు. వాళ్ళకు కూడా దారిద్దాం. మీరు ఇద్దరు రండమ్మా. అండ్ కొబ్బరి ముక్క మీరు కూడా చాలా బాగా ఫైట్ చేసి -200 లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి దగ్గరగా 800 దాకా వచ్చారంటే సూపర్ ఫైటింగ్ స్పిరిట్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. కమ్ ఆన్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. సో సూపర్ గా ఆడారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్ మీ అందరికి. అండ్ అలాగే మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు కూడా గిఫ్ట్ వోచర్ కార్డ్స్. సో గెలిచామో కాదు ఇంపార్టెంట్, ఎంజాయ్ చేసామా అనేది ఇంపార్టెంట్. రైట్? సో మీ 8 మందికి చాలా థ్యాంక్స్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే
తరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me.